హలో గైస్, నిన్న చూసిన ఈ క్వశ్చన్కి మనం ఇవాళ ఎక్స్ప్లెనేషన్ అలాగే ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. రాధ ఈజ్ ఈక్వల్ టు 150 ఇచ్చారు, కృష్ణ ఈజ్ ఈక్వల్ టు 392 ఇచ్చారు. సో మనం వంశీ అనే దానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రాధ అన్నది 5 లెటర్ వర్డ్స్, సో అది 150. కృష్ణ అన్నది 7 లెటర్ వర్డ్స్, అది 392. ఈ 5 లెటర్ వర్డ్స్ని 5 లెటర్స్ ఉన్నదాన్ని 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ చేస్తే 5 క్యూబ్ 125, 5 స్క్వేర్ 25. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 150 వస్తుంది. అలాగే కృష్ణ దాన్ని 7 క్యూబ్ 7 స్క్వేర్ అంటే 7 క్యూబ్ అంటే 343, అలాగే 7 స్క్వేర్ అంటే 49. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 392 వస్తుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది వంశీ. దిస్ ఈజ్ ఆల్సో 5 లెటర్ వర్డ్స్. సో 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 125 ప్లస్ 125, 125 ప్లస్ 25 యాడ్ చేస్తే 150. సో మన ఆన్సర్ ఈజ్ 150. హలో గైస్, నిన్న చూసిన ఈ క్వశ్చన్కి మనం ఇవాళ ఎక్స్ప్లెనేషన్ అలాగే ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. రాధ ఈజ్ ఈక్వల్ టు 150 ఇచ్చారు, కృష్ణ ఈజ్ ఈక్వల్ టు 392 ఇచ్చారు. సో మనం వంశీ అనే దానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రాధ అన్నది 5 లెటర్ వర్డ్స్, సో అది 150. కృష్ణ అన్నది 7 లెటర్ వర్డ్స్, అది 392. ఈ 5 లెటర్ వర్డ్స్ని 5 లెటర్స్ ఉన్నదాన్ని 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ చేస్తే 5 క్యూబ్ 125, 5 స్క్వేర్ 25. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 150 వస్తుంది. అలాగే కృష్ణ దాన్ని 7 క్యూబ్ 7 స్క్వేర్ అంటే 7 క్యూబ్ అంటే 343, అలాగే 7 స్క్వేర్ అంటే 49. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 392 వస్తుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది వంశీ. దిస్ ఈజ్ ఆల్సో 5 లెటర్ వర్డ్స్. సో 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 125 ప్లస్ 125, 125 ప్లస్ 25 యాడ్ చేస్తే 150. సో మన ఆన్సర్ ఈజ్ 150.